కానులాస్ రద్దు కావడానికి ప్రధాన కారణం ఏమిటి? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 10th క్లాస్ హిస్టరీలోని విశ్వవ్యాప్తం ప్రపంచం రూపుదిద్దుకోవడం లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్: సింధు లోయ నాగరికత పశ్చిమ ఆసియాతో సముద్ర వ్యాపారాన్ని ఏ కాలంలో నిర్వహించింది? ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వం 5000, ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 3000, ఆప్షన్ సి క్రీస్తు పూర్వం 1000, ఆప్షన్ డి క్రీస్తు శకం 500. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి క్రీస్తు పూర్వం 3000. సింధు లోయ నాగరికత ప్రజలు క్రీస్తు పూర్వం 3000 నాటికే పశ్చిమ ఆసియాతో సముద్ర మార్గం ద్వారా చురుకుగా వ్యాపారం నిర్వహించేవారు. నెక్స్ట్: ప్రాచీన కాలంలో కరెన్సీగా ఉపయోగించిన కౌరీలు లేదా గవ్వలు మాల్దీవుల నుండి ఏ ప్రాంతాలకు చేరుకున్నాయి? ఆప్షన్ ఏ ఐరోపా మరియు అమెరికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా మరియు జపాన్, ఆప్షన్ సి చైనా మరియు తూర్పు ఆఫ్రికా, ఆప్షన్ డి పశ్చిమ ఆసియా మరియు బ్రిటన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చైనా మరియు తూర్పు ఆఫ్రికా. మాల్దీవుల నుండి లభించే కౌరీలు లేదా గవ్వలు కరెన్సీ రూపంలో చైనా మరియు తూర్పు ఆఫ్రికా ప్రాంతాలకు చేరుకున్నాయి. నెక్స్ట్: నిశ్చితం ఏ 16వ శతాబ్దంలో ప్రపంచం బాగా కుంచుకుపోయింది. కారణం ఆర్ ఐరోపా నావికులు ఆసియాకు సముద్ర మార్గాన్ని అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికాను కనుగొన్నారు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు సరైనవి కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు సరైనవి, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. 16వ శతాబ్దంలో ఐరోపా నావికులు ఆసియాకు మరియు అమెరికాకు సముద్ర మార్గాలు కనుగొనడం వల్ల ప్రపంచ దేశాల మధ్య అనుసంధానం పెరిగి ప్రపంచం కుంచుకుపోయింది. నెక్స్ట్: గోవా వస్తు ప్రదర్శనశాలలో లభించిన ఓడ ముద్రించబడిన స్మారకరాయి ఏ శతాబ్దానికి చెందినది? ఆప్షన్ ఏ 7వ శతాబ్దం, ఆప్షన్ బి 8వ శతాబ్దం, ఆప్షన్ సి 10వ శతాబ్దం, ఆప్షన్ డి 12వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 10వ శతాబ్దం. గోవా మ్యూజియంలో ఉన్న రాతి స్మారకంపై ముద్రించబడిన ఓడ బొమ్మ క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందినది. నెక్స్ట్: కింది వాటిని జతపరచండి. కాలం 1 నూడిల్స్, పాస్తా, బంగాళాదుంప. కాలం 2 ఇటలీ, అమెరికా, చైనా. జతపరిచినట్లయితే నూడిల్స్ 1కి సి చైనా, పాస్తా ఇటలీ 2కి ఏ, 3కి బి బంగాళాదుంప అమెరికా. కరెక్ట్ ఆప్షన్ సి అవుతుంది. నూడిల్స్ చైనా నుండి పశ్చిమానికి వెళ్ళి స్పగెట్టీగా మారాయి. పాస్తాను అరబ్బులు ఇటలీకి తీసుకువెళ్లారు. బంగాళాదుంప అమెరికా నుండి పరిచయం అయింది. నెక్స్ట్: కింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ ఏ సిల్క్ మార్గాలు క్రీస్తు పూర్వం నుండి 15వ శతాబ్దం వరకు వర్ధిల్లాయి. ఆప్షన్ బి చైనా నుండి ఆసియాకు వెండి మరియు బంగారం ప్రవహించగా ప్రతిఫలంగా చైనా పట్టును ఇచ్చింది. ఆప్షన్ సి బౌద్ధ మతం తూర్పు భారతదేశంలో ఆవిర్భవించి సిల్క్ మార్గాల ద్వారా విస్తరించింది. ఆప్షన్ డి ముస్లిం మత బోధకులు మరియు క్రైస్తవ మిషనరీలు సిల్క్ మార్గంలో ప్రయాణించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చైనా నుండి ఆసియాకు వెండి మరియు బంగారం ప్రవహించగా ప్రతిఫలంగా చైనా పట్టును ఇచ్చింది. బంగారం మరియు వెండి వంటి విలువైన లోహాలు ఐరోపా నుండి ఆసియాకు ప్రవహించగా ప్రతిఫలంగా చైనా నుండి పట్టు కుండలు ఐరోపాకు వెళ్ళాయి. కాబట్టి ఆప్షన్ బి సరికానిది.
నెక్స్ట్, ఇటలీలోని సిసిలీకి పాస్తాను 5వ శతాబ్దంలో ఎవరు తీసుకువెళ్లారని భావిస్తారు? ఆప్షన్ ఏ అరబ్బు వ్యాపారులు, ఆప్షన్ బి చైనా ప్రయాణికులు, ఆప్షన్ సి స్పానిష్ నావికులు, ఆప్షన్ డి పోర్చుగీస్ వర్తకులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అరబ్బు వ్యాపారులు. 5వ శతాబ్దంలో అరబ్బు వ్యాపారులు పాస్తాను ఇటలీలోని ఒక దీవి అయిన సిసిలీకి తీసుకువెళ్లారని భావిస్తారు. నెక్స్ట్, కింది వాటిలో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొనే వరకు ఐరోపా వాసులకు తెలియని ఆహార పదార్థం ఏది? ఆప్షన్ ఏ గోధుమ, ఆప్షన్ బి బియ్యం, ఆప్షన్ సి సోయా మరియు టమాటా, ఆప్షన్ డి బార్లీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సోయా మరియు టమాటా. సోయా, టమాటా, బంగాళదుంప, మిరపకాయలు మొదలైనవి క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్న తర్వాతనే ప్రపంచానికి తెలియడం జరిగింది. నెక్స్ట్, ఐర్లాండ్లో తీవ్రమైన బంగాళాదుంప కరువు ఏ సంవత్సరాల మధ్య సంభవించింది? ఆప్షన్ ఏ 1830, 1835, ఆప్షన్ బి 1845 నుండి 1849, ఆప్షన్ సి 1855 నుండి 1860, ఆప్షన్ డి 1870 నుండి 1875. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1845 నుండి 1849. ఐర్లాండ్లో తీవ్రమైన బంగాళాదుంప కరువు 1845 నుండి 1849 సంవత్సరాల మధ్య కాలంలో సంభవించింది. నెక్స్ట్, గ్రేట్ ఐరిష్ పొటాటో ఫ్యామిన్ సమయంలో దాదాపు ఎంతమంది ప్రజలు ఆకలితో మరణించారు? ఆప్షన్ ఏ 1,00,000 మంది, ఆప్షన్ బి 2,00,000 మంది, ఆప్షన్ సి 5,00,000 మంది, ఆప్షన్ డి 10,00,000 మంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 10,00,000 మంది. ఐరిష్ పొటాటో ఫ్యామిన్ సమయంలో ఆహారం లేక దాదాపు 10,00,000 మంది ప్రజలు ఆకలితో మరణించడం జరిగింది. నెక్స్ట్, 16వ శతాబ్దంలో ఐరోపా సంపదను పెంచడానికి మరియు ఆసియాతో వ్యాపారానికి నిధులు సమకూర్చడానికి ఏ అమెరికన్ గనుల వెండి తోడ్పడింది? ఆప్షన్ ఏ బ్రెజిల్ మరియు అర్జెంటీనా, ఆప్షన్ బి పెరు మరియు మెక్సికో, ఆప్షన్ సి కెనడా మరియు కొలంబియా, ఆప్షన్ డి చిలీ మరియు ఉరుగ్వే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పెరు మరియు మెక్సికో. పెరు మరియు మెక్సికో దేశాల్లోని గనుల నుండి లభించిన వెండి ఐరోపా సంపదను పెంచి ఆసియాతో వ్యాపారానికి సహాయపడింది. 17వ శతాబ్దపు ఐరోపాలో బంగారానికి ప్రసిద్ధి చెందిన కల్పిత నగరంగా ప్రచారంలో ఉన్నదేది? ఆప్షన్ ఏ అట్లాంటిస్, ఆప్షన్ బి బాబిలోన్, ఆప్షన్ సి ఎల్ దొరాడో, ఆప్షన్ డి స్పార్టా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎల్ దొరాడో. 17వ శతాబ్దంలో దక్షిణాఫ్రికా లేదా అమెరికాలో ఉన్నట్లు నమ్మిన కల్పిత బంగారు నగరం ఎల్ దొరాడో. నెక్స్ట్, నిశ్చితం ఏ. స్పానిష్ విజేతలు అమెరికాను ఆక్రమించడంలో సాంప్రదాయిక సైనిక ఆయుధాల కంటే క్రిములు ప్రధాన పాత్ర పోషించాయి. కారణమార్ అమెరికా ఆదివాసీలకు ఐరోపా నుండి వచ్చిన మసూచి వంటి వ్యాధుల పట్ల రోగ నిరోధక శక్తి లేదు. ఆప్షన్ ఏ మరియు 6 సరైనవి, 6 అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు 6 సరైనవి కానీ 6 అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ 6 తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ 6 నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు 6 సరైనవి, 6 అనేది ఏకి సరైన వివరణ. స్పానిష్ వారు మోసుకొచ్చిన మసూచి క్రిములకు అమెరికా ఆదివాసులలో రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల ఆ వ్యాధి వేగంగా వ్యాపించి వారిని నాశనం చేసింది. నెక్స్ట్, న్యూ ఇంగ్లాండ్లోని మసాచ్యూసెట్స్ బే కాలనీ మొదటి గవర్నర్ జాన్ విత్ థ్రోప్ 1634లో మసూచి వ్యాప్తిని ఎలా అభివర్ణించాడు? ఆప్షన్ ఏ దేవుని శాపం, ఆప్షన్ బి ప్రకృతి వైపరీత్యం, ఆప్షన్ సి శత్రువుల కుట్ర, ఆప్షన్ డి దేవుని ఆశీర్వాదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దేవుని ఆశీర్వాదం. స్థానికులు మసూచి వల్ల చనిపోవడంతో ఆ భూమి తమకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంగా జాన్ విత్ థ్రోప్ పేర్కొన్నాడు. నెక్స్ట్,
మతపరమైన ఆచారాలు మరియు విశ్వాసాలను అంగీకరించని లేదా తిరస్కరించే వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ సాంప్రదాయవాది, ఆప్షన్ బి అసమ్మతివాది, ఆప్షన్ సి సామ్రాజ్యవాది, ఆప్షన్ డి వలసవాది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అసమ్మతివాది. ప్రాచుర్యంలో ఉన్న మతపరమైన ఆచారాలు మరియు విశ్వాసాలను అంగీకరించిన వారిని డిసెంటర్ లేదా అసమ్మతివాది అంటారు. నెక్స్ట్ 18వ శతాబ్దంలో ఐరోపా మార్కెట్లకు కావలసిన పత్తి మరియు చెరకును పండించడానికి అమెరికా తోటలలో ఎవరిని బానిసలుగా ఉపయోగించారు? ఆప్షన్ ఏ ఆఫ్రికా నుండి నిర్బంధించి తెచ్చిన ప్రజలు, ఆప్షన్ బి ఆసియా నుండి వచ్చిన ఒప్పంద కార్మికులు, ఆప్షన్ సి ఆస్ట్రేలియా నుండి వచ్చిన నావికులు, ఆప్షన్ డి స్థానిక యూరోపియన్ పేదలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆఫ్రికా నుండి నిర్బంధించి తెచ్చిన ప్రజలు. ఆఫ్రికా నుండి నిర్బంధించి తీసుకువచ్చిన బానిసలను అమెరికాలోని తోటలలో పత్తి, చెరకు పండించడానికి ఉపయోగించారు. నెక్స్ట్ 18వ శతాబ్దం వరకు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలుగా మరియు ఆసియా వ్యాపారంలోని ప్రముఖంగా ఉన్న దేశాలు ఏవి? ఆప్షన్ ఏ చైనా మరియు భారతదేశం, ఆప్షన్ బి బ్రిటన్ మరియు ఫ్రాన్స్, ఆప్షన్ సి స్పెయిన్ మరియు పోర్చుగల్, ఆప్షన్ డి జపాన్ మరియు కొరియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా మరియు భారతదేశం. 18వ శతాబ్దం వరకు చైనా మరియు భారతదేశాలు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలుగా ఉంటూ ఆసియా వ్యాపారంలో ఆధిపత్యం వహించాయి. నెక్స్ట్ 15వ శతాబ్దం నుండి అంతర్జాతీయ సంబంధాలను తగ్గించుకొని ఏకాంతంలోకి వెళ్ళిపోయిన దేశం ఏది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి ఈజిప్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చైనా. 15వ శతాబ్దం నుండి చైనా విదేశీ సంబంధాలను తగ్గించుకుని ఏకాంతంలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 19వ శతాబ్దపు అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలలో ఆర్థికవేత్తలు గుర్తించిన 3 ప్రవాహాలలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ వస్తువుల వ్యాపార ప్రవాహం, ఆప్షన్ బి శ్రామికుల ప్రవాహం, ఆప్షన్ సి సాంస్కృతిక మార్పిడి ప్రవాహం, ఆప్షన్ డి మూలధన ప్రవాహం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సాంస్కృతిక మార్పిడి ప్రవాహం. 19వ శతాబ్దపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆర్థికవేత్తలు వర్తకం, శ్రామికులు, మూలధనం అనే 3 ప్రవాహాలను మాత్రమే పేర్కొన్నారు. నెక్స్ట్ బ్రిటన్ ప్రభుత్వం ధాన్యాల దిగుమతిని పరిమితం చేయడానికి విధించిన చట్టాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ధాన్య చట్టాలు, ఆప్షన్ బి దిగుమతి చట్టాలు, ఆప్షన్ సి వ్యవసాయ చట్టాలు, ఆప్షన్ డి మొక్కజొన్న చట్టాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మొక్కజొన్న చట్టాలు. బ్రిటన్ ప్రభుత్వం మొక్కజొన్న లేదా ధాన్యాల దిగుమతిని పరిమితం చేస్తూ చేసిన చట్టాలను కార్న్ లాస్ అంటారు. నెక్స్ట్ కార్న్ లాస్ రద్దు కావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ రైతుల నిరసనలు, ఆప్షన్ బి భూస్వాముల ఒత్తిడి, ఆప్షన్ సి పారిశ్రామికవేత్తలు మరియు పట్టణవాసుల ఒత్తిడి, ఆప్షన్ డి విదేశీ ప్రభుత్వాల హెచ్చరికలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పారిశ్రామికవేత్తలు మరియు పట్టణవాసుల ఒత్తిడి. ఆహార ధాన్యాల ధరలు పెరగడంతో అసంతృప్తి చెందిన పారిశ్రామికవేత్తలు మరియు పట్టణవాసుల ఒత్తిడి వల్ల కార్న్ లాస్ రద్దు చేయబడ్డాయి. నెక్స్ట్ పశ్చిమ పంజాబ్లో బ్రిటిష్ ప్రభుత్వం నీటిపారుదల కాలువలను తవ్వి ఏర్పరిచిన వ్యవసాయ ప్రాంతాలను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ కెనాల్ కాలనీలు, ఆప్షన్ బి గ్రీన్ విలేజెస్, ఆప్షన్ సి కాటన్ ఫార్మ్స్, ఆప్షన్ డి పంజాబ్ ఎస్టేట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కెనాల్ కాలనీలు. పశ్చిమ పంజాబ్లో ఎడారి భూములను సాగు భూములుగా మార్చడానికి ప్రభుత్వం తవ్విన కాలువల ప్రాంతాలను కెనాల్ కాలనీలు అని పిలిచేవారు. నెక్స్ట్ 1820 మరియు 1914 మధ్యకాలంలో ప్రపంచ వ్యాపారం ఎన్ని రెట్లు పెరిగిందని అంచనా వేశారు? ఆప్షన్ ఏ 5 నుండి 10 రెట్లు, ఆప్షన్ బి 10 నుండి 15 రెట్లు, ఆప్షన్ సి 15 నుండి 20 రెట్లు, ఆప్షన్ డి 25 నుండి 40 రెట్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 25 నుండి 40 రెట్లు. 1820 నుండి 1914 మధ్యకాలంలో ప్రపంచ వ్యాపారం 25 నుండి 40 రెట్లు పెరిగినట్లు అంచనా. నెక్స్ట్ 19వ శతాబ్దపు ప్రపంచ వ్యాపారంలో ప్రాథమిక ఉత్పత్తులు ఎంత శాతం ఆక్రమించాయి? ఆప్షన్ ఏ
40%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 80%, ఆప్షన్ డి 90%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 60%. 19వ శతాబ్దపు అంతర్జాతీయ వ్యాపారంలో గోధుమ, పత్తి, బొగ్గు వంటి ప్రాథమిక ఉత్పత్తులు దాదాపు 60% వరకు ఉండేవి. నెక్స్ట్, ఐరోపాకు సుదూర ప్రాంతాలైన అమెరికా, ఆస్ట్రేలియా నుండి జంతువులను నరికిన మాంసంగా వేగంగా ఎగుమతి చేయడానికి తోడ్పడిన సాంకేతిక ఆవిష్కరణ ఏది? ఆప్షన్ ఏ శీతలీకరణ ఓడలు, ఆప్షన్ బి ఆవిరి ఇంజిన్ రైళ్లు, ఆప్షన్ సి సముద్ర టెలిగ్రాఫ్, ఆప్షన్ డి పెద్ద కాన్వాస్ పడవలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శీతలీకరణ ఓడలు. శీతలీకరణ ఓడలు రిఫ్రిజిరేటర్ షిప్స్ రాకతో జంతువులను ముందే కోసి మాంసాన్ని ఐరోపాకు చౌకగా రవాణా చేయడం సాధ్యమైంది. నెక్స్ట్, ఐరోపా శక్తులు ఆఫ్రికా ఖండాన్ని తమలో తాము పంచుకోవడానికి 1885లో ఏ నగరంలో సమావేశమయ్యాయి? ఆప్షన్ ఏ లండన్, ఆప్షన్ బి పారిస్, ఆప్షన్ సి బెర్లిన్, ఆప్షన్ డి రోమ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బెర్లిన్. 1885లో ఐరోపా శక్తులు బెర్లిన్లో సమావేశమై ఆఫ్రికా ఖండాన్ని తమలో తాము పంచుకున్నాయి. నెక్స్ట్, 19వ శతాబ్దం చివరిలో స్పెయిన్ ఆధీనంలోని కొన్ని వలసలను ఆక్రమించి కొత్త వలస పాలక శక్తిగా అవతరించిన దేశం ఏది? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి బెల్జియం, ఆప్షన్ సి బ్రిటన్, ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 1890ల చివరిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్పెయిన్ ఆధీనంలోని వలసలను గెలుచుకొని వలస పాలక శక్తిగా మారింది. నెక్స్ట్, మార్కో పోలో రాసిన ఏ పుస్తకం నుండి వెనీస్ వర్తకుల చిత్రాలు తీసుకోబడ్డాయి? ఆప్షన్ ఏ ట్రావెల్స్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి బుక్ ఆఫ్ మార్వెల్స్, ఆప్షన్ డి గ్లోబల్ ట్రేడ్ హిస్టరీ, ఆప్షన్ డి ద సిల్క్ రోడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బుక్ ఆఫ్ మార్వెల్స్. మార్కో పోలో 15వ శతాబ్దంలో రాసిన బుక్ ఆఫ్ మార్వెల్స్ నుండి వెనీస్ వర్తకుల చిత్రాలు తీసుకోబడ్డాయి. నెక్స్ట్, 19వ శతాబ్దంలో మొదటి ప్రవాహం దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ వస్త్రాలు, గోధుమలు వంటి వస్తువుల వ్యాపారం, ఆప్షన్ బి ఉపాధి కొరకు ప్రజల వలసలు, ఆప్షన్ సి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆప్షన్ డి మత ప్రచారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వస్త్రాలు, గోధుమల వంటి వస్తువుల వ్యాపారం. 19వ శతాబ్దంలో అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలో మొదటి ప్రవాహం వస్త్రాలు, గోధుమల వంటి వస్తువుల వ్యాపారానికి సంబంధించినది. నెక్స్ట్, ఐర్లాండ్ పేద ప్రజలు ఏ పంటపై ఎక్కువగా ఆధారపడడం వల్ల అది తెగులుకు గురైనప్పుడు తీవ్ర కరువు ఏర్పడింది? ఆప్షన్ ఏ గోధుమ, ఆప్షన్ బి మొక్కజొన్న, ఆప్షన్ సి బంగాళదుంప, ఆప్షన్ డి వరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బంగాళదుంప. ఐర్లాండ్ పేద ప్రజలు బంగాళదుంపపై తీవ్రంగా ఆధారపడడం వల్ల ఆ పంటకు తెగులు వచ్చినప్పుడు ఘోరమైన కరువు ఏర్పడింది. నెక్స్ట్, కింది వాటిలో 16వ శతాబ్దానికి చెందిన సరైన సరిహద్దు సంఘటన ఏది? ఆప్షన్ ఏ బెర్లిన్ సమావేశం జరగడం, ఆప్షన్ బి కానలాస్ రద్దు కావడం, ఆప్షన్ సి జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రారంభం, ఆప్షన్ డి అమెరికాలో పోర్చుగీస్ స్పానిష్ వలసవాదం ప్రారంభం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమెరికాలో పోర్చుగీస్ స్పానిష్ వలసవాదం ప్రారంభం. 16వ శతాబ్దం మధ్యకాలం నాటికి అమెరికాలో పోర్చుగీస్ మరియు స్పానిష్ వారి వలస రాజ్య స్థాపన ప్రారంభమైంది. నెక్స్ట్, కింది వాటిలో సరైన జతను ఎన్నుకోండి. ఆప్షన్ ఏ WHO 1885, ఆప్షన్ బి ఆల్ఫ్రెడ్ క్రాస్బీ ఎకలాజికల్ ఇంపీరియలిజం, ఆప్షన్ సి మార్కో పోలో న్యూయార్క్, ఆప్షన్ డి కొలంబస్ ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆల్ఫ్రెడ్ క్రాస్బీ ఎకలాజికల్ ఇంపీరియలిజం. ఆల్ఫ్రెడ్ క్రాస్బీ రాసిన గ్రంథం ఎకలాజికల్ ఇంపీరియలిజం. నెక్స్ట్, ఏ శతాబ్దం నాటికి వ్యాధి కారక క్రిములు దూర ప్రాంతాలకు విస్తరించడం ఒక స్పష్టమైన అనుసంధానంగా మారింది? ఆప్షన్ ఏ 13వ శతాబ్దం, ఆప్షన్ బి 16వ శతాబ్దం, ఆప్షన్ సి 18వ శతాబ్దం, ఆప్షన్ డి 20వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 13వ శతాబ్దం.
13వ శతాబ్దం నాటికి దూర ప్రాంతాలకు వ్యాధికారక క్రిములు వ్యాపించడం ఒక స్పష్టమైన అనుసంధానంగా మారింది. నెక్స్ట్, విదేశీ వ్యాపారంలో ఐరోపా నుండి ఆసియాకు ఏ విలువైన లోహాలు ప్రవహించాయి? ఆప్షన్ ఏ ఇనుము మరియు రాగి, ఆప్షన్ బి బంగారం మరియు వెండి, ఆప్షన్ సి ప్లాటినం మరియు జింక్, ఆప్షన్ డి అల్యూమినియం మరియు నికెల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బంగారం మరియు వెండి. సిల్క్ మార్గాల ద్వారా పట్టు మరియు సుగంధ ద్రవ్యాలకు బదులుగా ఐరోపా నుండి బంగారం మరియు వెండి ఆసియాకు వచ్చాయి. నెక్స్ట్, కింది వాటిలో చైనా గుహలలో లభించిన 8వ శతాబ్దపు సిల్క్ మార్గం పెయింటింగ్ ఏ ప్రాంతానికి చెందినది? ఆప్షన్ ఏ బీజింగ్, ఆప్షన్ బి షాంఘై, ఆప్షన్ సి గువాంజౌ, ఆప్షన్ డి మొగావో గ్రోట్టోస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మొగావో గ్రోట్టోస్. చైనాలోని గాన్పు ప్రాంతంలో ఉన్న మొగావో గ్రోటోస్ గుహ 217లో 8వ శతాబ్దపు సిల్క్ మార్గం పెయింటింగ్ ఉంది. నెక్స్ట్, 19వ శతాబ్దంలో బ్రిటన్లో జనాభా పెరుగుదల వల్ల ఏ ధాన్యాలకు డిమాండ్ పెరిగింది? ఆప్షన్ ఏ పండ్లు, ఆప్షన్ బి ఆహార ధాన్యాలు, ఆప్షన్ సి పట్టు వస్త్రాలు, ఆప్షన్ డి నూనె గింజలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆహార ధాన్యాలు. 18వ శతాబ్దం చివరిలో బ్రిటన్లో జనాభా పెరగడంతో ఆహార ధాన్యాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. నెక్స్ట్, 1845 1849 ఐరిష్ కరువు కాలంలో పని వెతుక్కుంటూ ఎంతమంది ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లారు? ఆప్షన్ ఏ దాదాపు 20 లక్షల మంది, ఆప్షన్ బి 5 లక్షల మంది, ఆప్షన్ సి 1 లక్ష మంది, ఆప్షన్ డి 50,000 మంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దాదాపు 20 లక్షల మంది. ఐరిష్ బంగాళాదుంప కరువు సమయంలో 10 లక్షల మంది మరణించగా దానికి రెట్టింపు సంఖ్యలో దాదాపు 20 లక్షల మంది ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లారు. నెక్స్ట్, కింది వాటిలో అమెరికా నుండి ప్రపంచానికి పరిచయమైన పంట కానిది ఏది? ఆప్షన్ ఏ మిరపకాయ, ఆప్షన్ బి చిలకడదుంప, ఆప్షన్ సి మొక్కజొన్న, ఆప్షన్ డి వరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వరి. మిరపకాయ, చిలకడదుంప, మొక్కజొన్న వంటివి అమెరికా నుండి పరిచయం కాగా వరి ప్రాచీన కాలం నుండి ఆసియాలో ఉనికిలో ఉంది. నెక్స్ట్, 19వ శతాబ్దం చివరి కాలంలో ఐరోపా వర్తకులు ఆఫ్రికా సరిహద్దులను ఎలా గీశారు? ఆప్షన్ ఏ నదుల ప్రవాహాల ఆధారంగా, ఆప్షన్ బి పర్వతాల శ్రేణుల ఆధారంగా, ఆప్షన్ సి రూలర్ ఉపయోగించి నేరుగా, ఆప్షన్ డి గిరిజన తెగల నివాసాల ఆధారంగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఐరోపా శక్తులు ఆఫ్రికాను పంచుకునేటప్పుడు స్కేలు ఉపయోగించి సూటిగా గీతలు గీసి సరిహద్దులను నిర్ణయించారు. నెక్స్ట్, పూర్వ ఆధునిక ప్రపంచంలో ప్రపంచ వ్యాపార కేంద్రం తూర్పు నుండి పశ్చిమానికి మారడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా అభివృద్ధి చెందడం, ఆప్షన్ బి చైనా ఒంటరితనంలోకి వెళ్లడం మరియు అమెరికా ప్రాముఖ్యత పెరగడం, ఆప్షన్ సి భారత్లో పారిశ్రామిక విప్లవం రావడం, ఆప్షన్ డి ఆఫ్రికా స్వతంత్రం కావడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చైనా ఒంటరితనంలోకి వెళ్లడం మరియు అమెరికా ప్రాముఖ్యత పెరగడం. 15వ శతాబ్దంలో చైనా విదేశీ సంబంధాల నుండి వైదొలగడం, అమెరికా సంపద ప్రాముఖ్యత పెరగడంతో ప్రపంచ వ్యాపార కేంద్రం ఐరోపా వైపు మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.